హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను యొక్క బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందామండి. అండ్ నిన్న ఎపిసోడ్ స్టార్టింగ్ నిన్న వాళ్ళు వచ్చారు కదండి, అమర్ అండ్ అర్జున్ వాళ్ళు ఇలాగ ఇంట్రాగేషన్ స్టార్ట్ అని చెప్పి స్టార్ట్ చేస్తే తర్వాత తనుజ సంజనాని ఈ ఇరికించేసిందండి. తన పేరు చెప్పేసింది, తనే డాన్ అని చెప్పి. దాంతో వాళ్ళు తనని తీసుకెళ్ళి జైల్లో వేశారు, సంజనాని తీసుకెళ్ళి. అండ్ తర్వాత ఇంకొకటి మళ్ళీ ఇంట్రాగేషన్ అని చెప్పి రీతుకి ఒక టాస్క్ ఇచ్చారండి. లైక్ మీరు కనుక మాధురి కటౌట్ మీద కిల్ అనే రాస్తే తను మీరు కూడా డైరెక్ట్గా కంటెంటర్ అవుతారు కెప్టెన్సీకి అని చెప్తే తను రాసిందండి. తను కూడా కెప్టెన్సీ కంటెంటర్ అయ్యింది. అండ్ నెక్స్ట్ ఇంకా తర్వాత ఆయిషాకి హెల్త్ డెంగ్యూ అండ్ టైఫాయిడ్ రావడంతో తనని ఇంకా బిగ్ బాస్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోమన్నారండి. దాంతో తను బిగ్ బాస్ నుంచి ఎగ్జిట్ అయిపోయిందండి. అండ్ మళ్ళీ ఏమైనా వస్తుందేమో అని చూద్దాము. ప్రజెంట్ అయితే ఎగ్జిట్ అయిపోయింది ఆయిషా. అండ్ ఇంకా తర్వాత ఒక్కొక్కరి దగ్గర ఎంత మనీ ఉన్నాయని బిగ్ బాస్ అడిగితే అందరూ పంచుకున్నారండి. వీళ్ళిద్దరు కంటెండర్స్ అయిపోయారు కాబట్టి తనుజ అండ్ రీతు మనీ కూడా వేరే వాళ్ళతో పంచుకున్నారు. అండ్ రీతు మొత్తం డెమాన్కి ఇవ్వకుంటే $2000 ఇచ్చి మిగతాది కొంచెం వేరే వాళ్ళకి కూడా ఇచ్చింది. దాంతో డెమాన్ కంటెండర్ అవ్వలేకపోయాడు. దాంతో చాలా ఫీల్ అయ్యి ఇలా రీతు మీద కొంచెం గొడవలాగా అయ్యిందండి. వాళ్ళిద్దరిది కొంచెం అలా చేసుకున్నారు దాంతో. అండ్ రీతు కూడా తనుజ కూడా మిగతా వాళ్ళకి ఇమాన్యుల్కి 1000 అలాగ అందరికీ ఇచ్చింది, డెమాన్ కొంచెం ఇలా అని చెప్పి. దాంతో ఇంకా ఓన్లీ 4 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. అండ్ తనుజ రీతు కాకుండా నిఖిల్, కళ్యాణ్, ఇమాన్యుల్ అండ్ దివ్య, వీళ్ళు నలుగురు కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారండి. వీళ్ళు 6 మెంబర్స్కి బిగ్ బాస్ టాస్క్ పెట్టారు. అండ్ అదేంటంటే ఒక సర్కిల్లో హ్యాట్ ఉంటుంది, అది తీసుకుని ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్ కాదో వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చు. దాంతో ఫస్ట్ తీసుకెళ్ళి సంజనాకి ఇస్తే సంజన ఇలాగా నిఖిల్ని తీయకుండా దివ్యాని తీసిందండి. దాంతో అందరూ ఒకసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఇమాన్యుల్ కెప్టెన్ అవ్వాలంటే ఫస్ట్ నిఖిల్ని కదండి తీయాలి. బట్ అలా తీయకుండా సంజన దివ్యాని తీసింది. దాంతో నిఖిల్ ఆ రౌండ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత దాని ముందేమో ఇలా నిఖిల్ గౌరవ్కి ఇస్తే గౌరవ్ ఏమో కళ్యాణ్ని తీసాడు. తర్వాత చివరికి తనుజ అండ్ ఇమాన్యుల్ మిగిలారండి. దాంట్లో ఇమాన్యుల్ పట్టుకుని అండ్ సంజనాకి ఇస్తే సంజన ఇమాన్యుల్ని కెప్టెన్సీ చేసిందండి. అండ్ చాలా డిజర్వ్ అండి. ఇమాన్యుల్ ఫస్ట్ నుంచి బాగా ఆడుతున్నాడు, ప్రతి టాస్క్ చాలా బాగా ఆడాడు. ఒకసారి కెప్టెన్సీ ఇచ్చిన సంజన కోసమే వదిలేశాడు కదా, మళ్ళీ డిజర్వ్ తీసుకొని వచ్చిందండి కెప్టెన్సీ. అండ్ సంజన. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్